ఒప్పుకుంటున్నాను 'కాంతార' మూవీ ట్రైలర్ రివ్యూ లేట్ అయిందని. బట్ ఎందుకింత లేట్ అయిందో మీ అందరికీ తెలుసు. మొన్న 'ఓజీ' మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత రోజు బాలకృష్ణ గారు మరి చిరంజీవి గారి కాంట్రోవర్సీ, నిన్న మన 'నాని అన్న' గారి 'పారడైజ్‌లో' మోహన్ బాబు గారి లుక్ ఇవన్నీ వీడియోస్ చేసుకుంటూ చాలానే లేట్ అయిపోయింది. బట్ ఈరోజైతే వీడియో వచ్చేసింది. అంతలోపులో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. కింద మీకు హైప్ అనే ఆప్షన్ కొడుతుంది. ఒక్కసారి హైప్ కొట్టంగానే మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతది. 'కాంతార' ట్రైలర్ రివ్యూ స్టార్ట్ చేసే ముందల నాకైతే ఒక డౌట్ ఉండిపోయింది. మొన్న 'ఓజీ' మూవీ కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి బ్యానర్స్ అన్నీ చింపేశారు. అది 'హరిహర వీరమల్లు' కూడా అయింది. ఐదర్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు 'కాంతార' మూవీ తెలుగులో ఏ అడ్డంకులు లేకోకుండా రిలీజ్ అవుతది అనేదే ఒక పెద్ద డౌట్‌గా ఉండిపోయింది. ఇఫ్ ఒకళ్ళ ఏమన్నా ప్రాబ్లమ్ చేస్తే వాళ్ళు ఎలాంటి రియాక్షన్స్ తీసుకుంటారో కూడా తెలీదు. తెలుగు వాళ్ళు ఏ మూవీ రిలీజ్ అయినా కూడా ఆదరిస్తారు కదా! అలాగే తెలుగు మూవీని కూడా వేరే స్టేట్‌లో ఆదరిస్తే బావుండు అనేది నా చిన్న ఒపీనియన్ మరియు ట్యాగ్‌లైన్ కూడా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒక్కసారి కామెంట్స్ రూపంలో తెలుపుతారని కోరుకుంటున్నాను. ఇంకా ల్యాగ్ చేయకోకుండా విషయంలోకొచ్చేద్దాం. 'కాంతార' చాప్టర్ 1 ట్రైలర్ చూస్తుంటే 'కాంతార' కన్నా చాలా డెప్త్‌గా వెళ్ళినట్టే తెలుస్తుంది. స్టోరీ నరేషన్‌లోనూ మరియు వరల్డ్ బిల్డింగ్‌లోనూ. ఎంతగా చెప్పాలన్నా కూడా 'కాంతారా'కి ఈ సీక్వెల్ అనేది ఎలాగుంటదో మనం మూవీ వచ్చిన తర్వాతే చెప్పగలం. బట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ వీఎఫ్ఎక్స్‌లో చాలా మటుకు ఇంప్రూవ్ అయిందనైతే చెప్పుకోవచ్చు. ఏదైనా పార్ట్ 1కి ఆ హైప్ మరియు ఆ హిట్ వస్తే పార్ట్ 2కి ఆటోమేటిక్‌గా బడ్జెట్స్ అనేవి పెరుగుతాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ కూడా పెరుగుద్దని నాకు గట్టి నమ్మకం. స్టోరీ లైన్‌లోకొచ్చేస్తే పార్ట్ 1లో దేవుడికి వీళ్ళు భూమిస్తే, ఆ దేవుడు కాస్త ట్రైబ్స్‌కిస్తాడు. బట్ ఇచ్చిన ఆస్తి మళ్ళీ రివర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆర్ లాక్కోవాలి అనుకున్నప్పుడు ఈ మైథాలజీ అనేది యాక్సెప్ట్ అవుతది అక్కడ. అండ్ దేవుడు రావటం, మళ్ళీ తీసుకోవాలి అన్నోడిని శిక్షించటం లేదా చంపటం అనేది పార్ట్ 1 యొక్క ప్లాట్ లైన్. బట్ పార్ట్ 2కి వచ్చేసి ట్రైలర్‌లో మనకు క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ప్లాట్ అనేది మొత్తం మారిపోయింది. ట్రైబల్స్‌తో పాటు ఇచ్చిన భూమి గురించే కాకోకుండా వీళ్ళ బిజినెస్‌లోనూ అండ్ వీళ్ళ ఆక్యుపైజేషన్‌లోనూ చాలా మటుకు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. అదే గాకుండా హీరోకి మరియు క్వీన్‌కి మధ్యన లవ్ ట్రాక్ ఇవన్నీ కాస్త యుద్ధానికి దారి తీసేటట్టు తెలుస్తుంది. అక్కడ మనం ట్రైలర్ షాట్‌లో కరెక్ట్‌గా గమనిస్తే రాజ్ అంటాడు, "వీళ్ళెందుకు బిజినెస్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చాడు? వీళ్ళ ప్రొడక్ట్స్ ఎందుకు ఇక్కడి వరకు వచ్చాయి" అని. మనం కొన్ని షార్ట్స్‌లో కూడా అబ్జర్వ్ చేస్తే అక్కడ బిజినెస్ చేసేటోళ్ళని చంపేయటం, లేకపోతే యాక్సెప్ట్ చేయకోకుండా ఉండటం. లాస్ట్‌లో హీరో వచ్చేసి మనం ఇంకా ఇక్కడ బిజినెస్ చేయడానికి ఎవరికీ పన్ను కట్టొద్దు అని చెప్పడం కూడా మనం క్లియర్‌గా చూడొచ్చు. సో, ఇవన్నీ చూస్తుంటే వరల్డ్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్‌గా అయింది. అండ్ హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ అదేనండి క్వీన్‌తో. అది కూడా ప్లస్ పాయింట్ లాగే అనిపిస్తుంది. బికాజ్ తనని చాలా బ్యూటిఫుల్‌గా చూపిచ్చారు ప్రతి షాట్‌లోనూ. మెయిన్‌గా మూవీలో ఎంతవరకు లీడ్ రోల్ ఉంటదనేదే చూడాల్సి ఉంది. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఆ శివుడు టైప్ ఆర్ శివగణాల యొక్క ప్లాట్ లైన్ అయితే చాలా అద్భుతంగా తీశారు. అండ్ వీఎఫ్ఎక్స్ మించి ఉందనైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ ట్రైబ్ పీపుల్‌లో ఉన్న దేవుడు కూడా శివగణాల్లో ఒకళ్ళని చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతారు. సో, ఆళ్ళందరూ కూడా ఒక గృహ లాంటిది ఆర్ స్వరంగంలో ఉంటాడు అనేది వీళ్ళ బిలీఫ్. అలాగే మనం ట్రైలర్ ఓపెనింగ్‌లోనే చూస్తేను నానిక్కడేనా మాయమైపోయింది అనేది చూపిస్తారు. అది 'కాంతార' పార్ట్ 1లో కూడా ఉంటది. ఒక చోట తిరుగుతూ, తిరుగుతూ మాయమైపోతారు. దాని లోపలే పిల్లోడిని తీసుకురావటం, పులిని తీసుకురావటం చాలా యూనిక్‌గా ఉంది. ఆబ్వియస్‌లీ మూవీ అయితే ఎంత యూనిక్‌గా ఉంటే ప్రజల నుంచి ఆదరణ, హిట్ టాక్ అనేది అంతే వ్యత్యాసంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో, ఇలాగే తీస్తే వరల్డ్ బిల్డింగ్ అనేది మంచిగా ఉంటుంది అనైతే చూద్దాం. మన ఛానల్ తరపు నుంచి 'కాంతార' టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మీకేమన్నా ఒపీనియన్స్ ఉంటే కింద చెప్పండి. థాంక్స్ రూపంలో మీరేమన్నా క్రియేటర్‌కి సపోర్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. అక్కడ మీరు ₹40 టు 10,000 వరకు ఎంతన్నా సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అంతలోపల గైస్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్‌బుక్ ఛానల్ కూడా లైక్ చేయండి.